ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేదరికం పోవాలని చెప్పి నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 నుంచి 5,00,000 వరకు మేలు చేయాలని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అమలు చేయడం జరిగింది. ఏదైతే అవ్వాతాతలకు కానీ బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎస్సీ ఎస్టీల్లో కానీ పేదలకు సంబంధించి వాళ్ళకి మంచి చేయాలనుకోవడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి ఎవరికి సుధారణ ఇష్టం లేదు. పేదలంటే చిన్నచూపు, అలాగే ఎస్సీ ఎస్టీలు అంటే చిన్నచూపు, బీసీలు అంటే చిన్నచూపు. నిజంగా అగ్నికుల క్షేత్రాలకు సంబంధించిన కూడా మమ్మల్ని ఎస్సీలో పెట్టుకొని అడిగినప్పుడు అలాగే నాయి బ్రాహ్మణ్స్ విషయంలోనూ అందరి విషయంలో ఎస్సీల విషయంలోనూ ఏ రకంగా మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అన్నది మనందరికీ కూడా తెలుసు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సచివాలయ వ్యవస్థను పెట్టి వాలంటీర్ ద్వారా ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతికే విధంగా ముఖ్యంగా ఒక ఇంటి విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ చేయూత విషయంలో కానీ ఆసరా విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ ఇంటికెళ్ళి అర్హులైన లబ్ధిదారులని వాలంటీరు మీకు ఈ పథకంలో మీరు అర్హులు అని చెప్పి వాళ్ళకి గౌరవంగా వాళ్ళకి అందించే కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఇనుమడించే విధంగా పరిపాలనా వ్యవస్థ కొనసాగింది. ముఖ్యంగా చాలామంది వృత్తులకు సంబంధించి లేదా ఈ పథకాలకు సంబంధించి డీబీటీ ద్వారా మరి చాలా కార్యక్రమాలు జరిగినా నాన్ డీబీటీ ద్వారా జరిగిన ముఖ్యంగా పెన్షన్స్ వచ్చేసరికి వాలంటీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చేది. ఇదంతా కూడా సహించలేని ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా కోర్టులకు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ పనిచేయకుండా పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న విధానం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళీ వాళ్ళే నాటకం ఆడుతూ పెన్షన్లే ఇవ్వలేరా, సచివాలయ ఉద్యోగస్తున్నారు కదా అలాగా ఇలాగా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళ బ్యాంకుల ద్వారా బ్యాంక్ అకౌంట్లో పడితే బ్యాంకుల్లోకి వెళ్ళి ఆ వృద్ధులు మరి పెన్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్తే ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ అవి కానీ చూస్తూ ఉంటే ఈ రాక్షసులకి ఇప్పటికి ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఈ శాడిజం అంటే పేదల్ని ఇబ్బంది పెట్టాలి, వృద్ధుల్ని ఇబ్బంది పెట్టాలి. ఇంకా వీళ్ళ శాడిజం ఎంతవరకు పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపితే ఎవరు వస్తారు, నిన్ను చంపితే అడిగేవాడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతూ పేదల మీద కక్ష, అవ్వాతాతల మీద కక్ష ఎంతగా ద్వేషం పెరిగిపోయిందంటే ఈ ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా కూడా అంతం చేయాలన్నంత ఇదిగా మాట్లాడతారు. ఇలా చూడండి, అందరూ కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైతే పెన్షన్ తీసుకోవడానికి ఈ మండు వేసంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మళ్ళీ రమ్మంటారు బ్యాంకులో క్యాష్ లేదు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు పట్టరమని మళ్ళీ తిరిగి పంపిస్తారు, లేదా ఓటర్ కార్డు పట్టరమని ఇంకో తిరిగి పంపిస్తారు, లేదా మీ బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకురండి అని మళ్ళీ తిరిగి పంపిస్తారు. వాళ్ళు ఈ బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే సరిపోతుంది. వీళ్ళ ఇప్పటికైనా వీళ్ళ రాక్షసానందం ఇదంతా చూస్తే కనుక చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి ఈ కూటమికి ఒక ఆనందం అన్నమాట, రాక్షసానందం. ఇక్కడ మనకి వాళ్ళ తిప్పులో ఇబ్బందులు చూస్తూ ఉంటే కనుక బాధ కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసున్న మనిషి. పేదలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆత్మాభిమానం. ఒక వృద్ధురాలు చెప్పడం జరిగింది, పెన్షన్ తీసుకోవడానికి వెళ్తే కనుక ఆ పంచాయతీ ఆఫీస్కు ఎక్కడికి వెళ్ళేటప్పుడు 3 చోట ఆగి సేద తీర్చుకుని వెళ్ళి పెన్షన్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ అధికారి అప్పుడు ఉండేవాడు కాదు, లేకపోతే ఉంటేనేమో మళ్ళీ రమ్మనివాడు, అవమానకరంగా మాట్లాడేవారు. గౌరవం అనేది ఉండేది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు గౌరవం దక్కింది అని చెప్పి డబ్బుల కన్నా కూడా మెయిన్ ఆత్మాభిమానం ముఖ్యం. ఆత్మాభిమానాన్ని నిలబెట్టింది అర్హులైన పేదలందరూ ఆత్మాభిమానాన్ని నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి ఇచ్చి బ్యాంకులకి పంపించి బ్యాంకుల కాడికి వెళ్తే మీరే అని నమ్మకం ఏంటి, మీరు వెళ్ళి ఆధార్ కార్డు పెట్టండి, లేదా మీ బ్యాంక్ అకౌంట్ పెట్టండి, అలా చాలా ప్రశ్నలు వేసి వాళ్ళని
వెనక్కి తిప్పి పంపించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేకవన్నీ పుల్లులు ఎన్నైనా కూడా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్నైనా మాట్లాడతాడు. మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఇటువంటి వ్యక్తిని కనుక మనం ప్రజలు తరిమి కొట్టగలిగితే కనుక కూటమి, ఎందుకంటే వాళ్ళకు మేనిఫెస్టో విడుదల చేస్తే మేనిఫెస్టోకి సంబంధించి బీజేపీ వాళ్ళు దాన్ని ముట్టుగా ఉన్నారు. దాంట్లో ఆయన మోడీ గారి ఫోటో కూడా ఇవ్వద్దన్నారు. అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలకి మాకు సంబంధం లేదని చెప్పేశారు. మరి ఇంకా బీజేపీ వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి దాన్ని ముట్టుకోమని అన్నారు. ప్రజలు కూడా తెలివిగా ఆలోచించాలి. మీరు కూడా దాన్ని టచ్ చేయకండి, దాన్ని నమ్మకండి అని చెప్పుకుంటున్నాం. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఓటేసే ముందు నేను ఎంఎస్ని చూసినంటే మీ మొక్కల్లో చిరునవ్వు ఉండాలి, మీ వేళ్ళని ఫ్యాన్ బటన్ మీద ఉండాలి. గుర్తు పెట్టుకుంటే ఓట్ల మనుషుల మన ఎన్నికల గుర్తు ఫ్యాన్. మన ప్రియతమ నాయకులు గుర్తుంచుకోండి అమ్మా, రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేసి మన గణేశ్వరి గారిని, మన ఎంపీ అభ్యర్థి పూర్వ మహిళ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలి. అమ్మా మన గణేశ్వరి గారిని ఆశీస్సులు వచ్చారు తల్లి, మర్చిపోద్దమ్మా మీ ఆశీస్సులు. మన గణేశ్వరి గారు ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ప్రియతమ నాయకులు
నిరంతరం అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి గుర్తు పెంచుకోండి అమ్మా. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ తల్లి. మీరు రెండేట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి మన గండిశ్రీని గారిని, మన ఎంపీ అభ్యర్థి పూరమ్మ బాల గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి. ఓట్ల మహేష్లారా గుర్తుంచుకోండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను బాబా, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మర్చిపోద్దమ్మా, మర్చిపోద్దమ్మా. మన ఎన్నికల గుర్తు ఫ్యాను, ఫ్యాను, ఫ్యాను. మీ ఆశీస్సులు మన గండిశ్రీని గారు అందజేయండి. ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చారండి. గుర్తు పెట్టుకోండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన గండిశ్రీని గారికి, మన గండిశ్రీని గారికి మీ ఆశీస్సులు అందించండమ్మా. మన ఎన్నికల మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు మన గండిశ్రీని గారు. ఓట్ల మనుషులారా గుర్తు పెట్టుకోండి. మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటేస్తేనే మన గ్రామం ఇంకా అభివృద్ధి జరుగుతుంది. మన గ్రామం అభివృద్ధి జరగాలి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. అమ్మా, మన గండిశ్రీని గారు మీ ఆశీస్సుల కోసం వస్తున్నారమ్మా. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీ ఆశీస్సులు గండిశ్రీని గారు అందజేయండి తల్లి. ఫ్యాన్ గుర్తుగా ఓటేయాలమ్మా, మర్చిపోద్దమ్మా. మీరు రెండేట్లు కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి మన గండిశ్రీని గారిని గెలిపించండమ్మా. మీరు రెండేట్లు కూడా ఎన్నికల గుర్తు ఫ్యాన్ అమ్మా, మర్చిపోదు తల్లి. మీరు రెండేట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేసి మన ఎమ్మెల్యే గారు గండిశ్రీని గారిని, మన ఎంపీ అభ్యర్థి అమ్మా మీ ఆశీస్సులను అందించాలి తల్లి. మీ అమలమైన ఓటుపత్రులు పేదమ నాయకులు గండిశ్రీని గారు మీ ముందుకు వచ్చారమ్మా. అందరూ పంజాబ్ వ్యాపారం బయలుదేరాలని. బళ్ళని పంజాబ్ వ్యాపారం దయచేసి బళ్ళని ఎదురుండాలి. బళ్ళని ఎదురుండాలండి దయచేసి. పంజాబ్ వ్యాపారం రావాలి, బళ్ళని ఎదురు రావాలి. నడాలి నడాలి అందరూ నడాలి. ప్రదీప్ గారు ఎవరు నడాలి సార్? రూట్ మ్యాప్ చూడండి ప్రదీప్ గారు. ప్రదీప్ గారు రూట్ మ్యాప్ చూడాలండి, చూడండి ఒకసారి. నడాలన్న నడాలి. మన ప్రియతమ నాయకులు గండిశ్రీని లెఫ్ట్కి వెళ్ళాలండి, లెఫ్ట్కి వెళ్ళాలి. బొల్లని ఓంకర్ గారు బొల్లని లెఫ్ట్ గారు చూడండి. గుర్తుంచుకోండి, రేషన్ ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వాలంటే మీరు ఫ్యాన్ గుర్తుగా ఓటు వేయాలి. ఓట్ల మనుషులారా గుర్తు పెట్టుకోండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. అమ్మా, మన ఎమ్మెల్యే గారు గండిశ్రీని గారు మీ ముందుకు వచ్చారు తల్లి. తల్లి మన ప్రియతమ నాయకులు మన గండిశ్రీని గారు, మన గండిశ్రీని గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. మీ ఆశీస్సులు మా గండిశ్రీని గారికి అందజేయండి తల్లి. మీ ఆశీస్సులు మన గండిశ్రీని గారికి అందజేయండి అమ్మా. అమ్మా, మన గండిశ్రీని గారు మీ ఆశీస్సుల కోసం వచ్చారు తల్లి. మీ ఆశీస్సులు మన గండిశ్రీని గారికి అందజేయండి అమ్మా. నడపాలని ఎదురు నడపాలి, ఒళ్ళని ఎదురు నడపాలి.
నడపాలి బళ్ళు. లోకల్ నాయకులు చూసుకోవాలండి, ఆర్గనైజింగ్ చేసుకోవాలి స్పీడ్ గా. నడపాలి. నాగేంద్ర బళ్ళు ఎలా నడపాలి స్పీడ్ గా. ఎదరికెళ్ళండి మీరు. అమ్మా మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారికి అందిస్తున్నాం. ఫ్యాన్ గుర్తు వేయండి తల్లి, గుర్తుంచుకోండి ఓట్ల మనుషులారా. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. అమ్మా మీ ఆశీస్సులు మన ఎమ్మెల్యే గారికి సీని గారికి అందజేయండి తల్లి. మీ ఆశీస్సుల కోసం వచ్చారమ్మా, మర్చిపోద్దమ్మా. మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మర్చిపోద్దు తల్లి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేసి మన ఎమ్మెల్యే గారు గణసీని గారిని, మన ఎంపీ అభ్యర్థి పూర్వమ్మ బాల గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి తల్లి. అమ్మా మీ ఆశీస్సులు. కిందకు చూస్తాం. గుర్తుపెట్టుకోండమ్మా, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మీ అమూలమైన ఓటు మొత్తం 2 కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి మన గంధి సీని గారిని, మన బూరు రమబాల గారిని అఖండ మెజార్టీతో గెలిపించారండి. బాబు గుర్తుంచుకోండి, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. ఆపు. వచ్చాడు ఎవరన్నా చెప్తారు, వీరైనా చెప్తారు. పేరు అందరూ ఒకసారి కొంచెం ముందు సార్ కొంచెం అంటే ఓకే ఓకే సార్.
ప్రతి పేదవాడు క్షేమంగా ఉండాలని కోరుకునే నాయకుడు గంధి శ్రీనివాస్ గారు ధ్యానం ఎక్కబోతున్నారు. బళ్ళని ఎదురుకొచ్చేయండి. బ్యానర్ కొంచెం పక్కన బళ్ళని ఎదురుకొచ్చేవాలి. మర్చిపోద్దమ్మా, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. ఈ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి మన ఎమ్మెల్యే గంధి శ్రీని గారిని, మన ఎంపీ అభ్యర్థి గూరు ఉమాబాల గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అమ్మా. గుర్తుంచుకోండి అమ్మా, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. గుర్తుంచుకోండి అక్క, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. గుర్తుంచుకో బాబాయ్, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. అన్న, మన ఎమ్మెల్యే గారు గంధి శ్రీని గారు మీ ఆశీస్సులు కూడా వస్తున్నారన్న. మీ ఆశీస్సులు అందించండి అన్న, మన ఆశీస్సులు అందించండి అమ్మా. ఈ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి మన గంధి శ్రీని గారిని, మన ఎంపీ ఓకే గారు జోడాపించండి కొద్దిగా. అమ్మా, మన ప్రీతమ నాయకులు గంధి శ్రీని గారు వస్తున్నారు తల్లి. మీ ఆశీస్సులు కోసం వచ్చించండి అమ్మా. మన గంధి శ్రీని గారికి మీ ఆశీస్సులు అందించండి తల్లి. వెళ్ళాలి, బళ్ళని ఎదురుకెళ్ళాలి. నడాలి.
అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకు చూడాలి. బాబు అమ్మా వారి ఎన్నికల గుర్తు ఫ్యాను 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 అమ్మ
మన ఎన్నికల గుర్తు ఫ్యాను మీ ఆశీస్సుల కోసం మన గంధశ్రీని గారు వస్తున్నారు తల్లి. మీ ఆశీస్సుల కోసం మన గంధశ్రీని గారు మీ ముందుకు వస్తున్నారమ్మా. మీ ఆశీస్సులు మన గంధశ్రీని గారు అందజేయండి. మీ ఆశీస్సులు మన గంధశ్రీని గారు అందజేయండి. మీ 2 ఓట్లు గంధశ్రీని గారిని మన ఎమ్మెల్యే అభ్యర్థి మన ఎంపీ గారిని నడాలండి. ఈ నెల 13వ తారీఖు జరిగే పోలింగ్ లో ఒక ఓటు ఎమ్మెల్యే గారికి, ఓటు ఎంపీ గారికి, 2 ఓట్లు కూడా నడాలి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను మీ ఆశీర్వాదం. మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్నారండి. మీ ఆశీర్వాదం మన ఎన్నికల గుర్తు ఫ్యాను గుర్తించుకున్నా. మన ఎన్నికల గుర్తు ఫ్యాను మన గంధశ్రీని గారు మీ ఆశీర్వాదం వచ్చారు తల్లి. మీ ఆశీస్సులు మన గంధశ్రీని గారికి అందించండి అమ్మా. మీ అమ్మల మీద ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తు వేయండి తల్లి. మర్చిపోతాం మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మర్చిపోతామ్మా మన ఎన్నికల గుర్తు ఫ్యాను. దయచేసి లోకల్ నాయకులు వాళ్ళు ఎదురు మీటింగ్ డీజే మొత్తం ఆగిపోయింది. ఆ డీజే పక్కెట్టేమన్నారండి ఓంకర్ గారు. డీజే లెఫ్ట్ గంట వెళ్ళండి. లెఫ్ట్ గంట లెఫ్ట్ లో కొంచెం కొలు చేయించండి అన్న టర్నింగ్ లో. మన ప్రియతమ నాయకులు మన గంధశ్రీని గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. మన గంధశ్రీని గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు తల్లి. మీ ఆశీస్సులను గంధశ్రీని గారికి అందజేయండి అమ్మా. మీ ఆశీస్సులను గంధశ్రీని గారికి అందజేయండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను మర్చిపోద్దు తల్లి. మీ అమూలమైన ఓటు మొదటి ఫ్యాన్ గుర్తు వేయండి అన్న. మన గంధశ్రీని గారు బండి ఎదురుపోయినా అన్న. గుర్తు పెట్టుకోండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను.
పరిరక్షణ కోసం కదిలిన కాంతి ప్రమాత మీ ముందుకు వచ్చారు తల్లి. మీ ఆశీర్వాదం కోసం వచ్చారు తల్లి. 2 ఓట్లు కూడా ప్రాణ గుర్తుపై ఓటేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. నర్సాపురం పార్లమెంట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీసీ మహిళలైనటువంటి మద్దతుగా 2 ఓట్లు కూడా అర్థం చేసుకుంటాను. టైం లేదు కదా, మెయిన్ రోడ్ అంతా లేదు కాదు. జనసేన టీడీపీ మాయా కూటమి చెప్పండి. మా పెద్దపేట అంతా కూడా ఎప్పుడు గన్నిసీనాలతో ఉంటామని. మీ అభిమాన నాయకుడు మీకోసం మాత్రమే, మిమ్మల్ని చూడటానికి మీకోసం వచ్చాడు తల్లి. కలవడానికి రాయి కుదురు పెద్దపేట కూడా అవడం. నీ జెండనే మా భుజమున మోస్తావు, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం. చెప్పాలి వైసీపీ జెండన ఎగరేస్తావు. నీ పొత్తు అనగోరినా గుండెతో అన్నో, ఎవరొద్దు నాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు వచ్చిన సింహము ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండో. జనగుండల అమ్మా 2 ఓట్లు ప్యాడ్ చేస్తారే మీకు సంక్షేమాలు వస్తాయి. బండి ఎదురు ఉండాలి. పెద్దమ్మ రా, గమ్మన్ రా, గమ్మన్. పెద్దమ్మ ఎల్లమ్మ పూజ ప్రచారాలు ఎదురుకెళ్ళిపోవాలి అనే ప్రదీపన్న ఎదురుకెట్టమన్న బొల్ల ప్రచారాలు ముందుగా. హలో ప్రచారాలు ముందుకెట్టమన్న బొల్లు వెనకాల ఆపుతున్నా. మన ప్రియతమ నాయకులు గణేశ్వరి గారు మీ ఆశీస్సులు వస్తున్నారమ్మా. మీ ఆశీస్సులు గణేశ్వరి గారు తీసుకెళ్ళి అన్నా ఎదరికెళ్ళాలి దయచేసి టైం లేదన్నా, దయచేసి ఎదరికెళ్ళాలి. వస్తా శాంతించినారు. యువతరం
ఆకలిని తీర్చే మా శ్రీనన్న ఆపదల్లో అంటే నీకే ఆదుకుండడే మా శ్రీనన్న అనునిత్యము మా వెంటే ఆపు గురుగారు మీది ఊరేనండి గురుగారు మీది ఊరేనా? Thank you.